చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. చూడండి, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్తు గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. ప్రియులరా, ఇక్కడ ఒక యాజకుల కుటుంబం ఉన్నది. దేవుని మందిరములో యాజక వృత్తి చేసేటువంటి కుటుంబం. ఈ కుటుంబము దేవుని సన్నిధిలో దేవునికి ధూపం వేసేటువంటి కుటుంబం. అయితే వారిద్దరూ బహుకాలము గడిచినటువంటి వృద్ధులు, అంటే చాలా పెద్ద వయస్కులు. అయితే వారికి పిల్లలు లేరు. భక్తిపరులు, ప్రార్థనాపరులు. అదేవిధంగా అక్కడ ఒక మాట రాసింది ఏమనంటే, వీరిద్దరూ దేవుని సకలమైన దేవుని ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకున్నవారు. చాలా భక్తిపరులు అన్నమాట. వస్తున్నటువంటి వారికి మంచి విషయాలు, ధర్మశాస్త్ర సంగతులు చెబుతూ ఉండేవారు. అదేవిధంగా వారి జీవితంలో ఆ ధర్మశాస్త్ర విషయాలను స్వీకరించి ప్రజలకు చూపిస్తూ ఉండేవారు. అంటే సాక్షులుగా ఉంటూ ఉండేవాళ్ళు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాకుండా వారు చాలా భక్తిగా, దేవునికి ఇష్టకరంగా దేవుని సన్నిధిలో సేవ చేస్తున్నటువంటి వృద్ధ దంపతులు. అయితే ఒకానొక సమయంలో ఈ జకర్యా దేవుని మందిరంలో ధూపం వేయడానికి వెళ్ళాడు. దేవుని మందిరంలో సేవ చేయడానికి వెళ్ళారు. సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఇలాగా అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, ఆవరణ ఉంటుంది. దేవుని మందిరానికి 3 భాగాలు ఉంటాయి. ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆయన ధూపం వేయడానికి యాజక వస్త్రాలు ధరించుకొని లోపలికి వెళ్ళి ధూపం వేయడానికి వెళ్ళాడు. అంటే దేవునికి ప్రార్థన చేసి ధూపం వేసి ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసి రావడానికి వెళ్తే, అక్కడ కుడివైపున ధూప వేదిక దగ్గర ఒక దేవుని దూత ఆయనకు ప్రత్యక్షమైంది. దేవుని దూత పేరు గబ్రియేలు. వచ్చి ఏమన్నదంటే, ఇదిగో జకర్యా, నీ ప్రార్థనలు వినబడినవి, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి వచ్చాయి. నీ భార్య అయిన ఎలిజబెత్తు ఒక కుమారుని కంటుంది. అతనికి నీవు యోహాను అని పేరు పెట్టాలి అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా, నేను వృద్ధుణ్ణైపోయాను, నా భార్య కూడా బహుకాలము గడిచినటువంటి వృద్ధురాలైపోయింది, ఇది నాకు ఎలాగూ జరుగుద్ది అంటే, గబ్రియేలు అంటుంది, నేను దేవుని సముఖమందు నుండి వచ్చినటువంటి గబ్రియేలు దూతను, దేవుని సమాచారాన్ని తీసుకొని వచ్చాను. దేవుడు చెప్పమంటే మీకు చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పిన ఈ మాటలు, దేవుడు చెప్పిన ఈ మాటలు ఆయా సమయంలో నిర్ణయ కాలమందు జరుగుతాయి అని ఈ యోహానికి చెప్పాడు. ఈ జకర్యాకి దేవుని దూత చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అంటాడు, నాకు ఎలాగూ తెలియను అని జకర్యా అంటున్నాడు. నేను వృద్ధున్నైపోయాను, నా భార్య కూడా బహుకాలం గడిచిన వృద్ధురాలైపోయింది, ఎలాగా జరుగుద్ది ఇది అంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే.
నీవు దానిని నమ్మలేదు గనుక ఈ కార్యము జరిగే వరకు నీ కుమారుడు పుట్టి ఆ కుమారుడికి పేరు పెట్టే వయస్సు 8 రోజులు 9 రోజులు వచ్చే వరకు నీవు మౌనంగా ఉంటావు, మాట్లాడకుండా ఉంటావు అని చెప్పాడు. అలాగా ఆయన బయటకు వచ్చాడు, మందిరంలో నుంచి బయటకు వచ్చాడు, ఇంటికి వెళ్ళాడు. తర్వాత తన భార్య అయిన ఎలిజబెత్తు దేవుని మాట చొప్పున గర్భవతి అయింది. గర్భవతి అయి కుమారుని కనింది. ఆ కుమారుని పేరు యోహాను అని పేరు పెట్టారు. దేవునికి స్తోత్రం. యోహాను అని పేరు పెట్టి దేవునికి ప్రతిష్ఠించారు. గర్భములో పడక మునిపే దేవుని దూత చేత ఏర్పాటు చేయబడినటువంటి పేరు యోహానికి పెట్టారు. ఎవరు? తల్లిదండ్రులు ఎలిజబెత్తు, జకర్య ఇద్దరు చాలా భక్తిపరులు, ప్రార్థనాపరులు. అదేవిధంగా పరిశుద్ధాత్మను పొందినవారు. ఈ మాట చెప్పడానికి నేను ఈ ప్రసంగం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మను పొందినవారు. ఈ గబ్రియేలు దూత ఎలిజబెత్ 6 months ప్రెగ్నెంట్ అయినప్పుడు ఒక కన్య మరియ దగ్గరకు వెళ్తుంది. ఈమెకేమో ఎలిజబెత్కేమో 6 months వచ్చినాయి, 6 months ప్రెగ్నెన్సీ. అయితే కన్య మరియ సుమారుగా ఒక 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఒక యంగ్ లేడీ అమ్మాయి, ఆ అమ్మాయి దగ్గరకు దేవుని దూత వెళ్ళి ఒక మాట అన్నది. ఏమన్నదంటే, ఇదిగో దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు అని దేవుని దూత, గబ్రియేలు దూత మరియతో చెప్పగానే, ఆ అమ్మాయితో చెప్పగానే, ఆ అమ్మాయి ఈ శుభవచనం ఏమిటా అని తనలో తాను ఆలోచిస్తుంటే, ఏమి భయపడొద్దు, నీవు దేవుని వలన గర్భవతి అవుతావు, దేవుని పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోవువాడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పింది. ఈమె కూడా ఇదే డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది. ఏ డౌట్ అది? నేను పురుషుని ఎరుగని దాననే, నేను కన్యకగా ఉన్నాను, నాకు ఇంకా వివాహం కాలేదు, ప్రదానం మాత్రమే చేయబడింది, ఇది నాకు ఎలాగూ జరుగును అంటే, దేవుని పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పుట్టబోయేవాడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పింది. దేవునికి స్తోత్రం. చెప్పి గబ్రియేలు దూత ఒక మాట అంటుంది, ఇదిగో నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు గర్భము ధరించింది, ఆమెకి ఇప్పుడు 6 months అని చెప్పి అదృశ్యమై వెళ్ళిపోయింది. ఈ మరి ఏమో, నీ దాసురాలనయ్యా, నీవు చెప్పినట్టుగా చేస్తాను, నువ్వు చెప్పిందే సిద్ధించునుగాక, నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక అని ఒప్పేసుకుంటుంది. ఆ తర్వాత దేవుని దూత చెప్పిన మాట నిజమా కాదా అని ఈ కన్య మరియ ఏం చేసిందంటే, కొండసీమలో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఎక్కడికి? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్తే ఎలిజబెత్ అంటున్న మాటలు చూడండి 42 1వ అధ్యాయం లూకాసు వార్త
41వ వచనం. ఎలిజబెత్తు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగు ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఎలిజబెత్ దగ్గరకు మరియా వచ్చింది. 16, 17, 20 బిలో యవనస్త్రాలు వస్తే ఎలిజబెత్ 6 months ప్రెగ్నెన్సీ. అప్పుడు ఎదురుబడి ఏమని అడగాలి? అందరూ బాగున్నారమ్మా అని అడగాలి. అవునా? అంతే కదా? అందరూ బాగున్నారమ్మా, అమ్మ నాన్న బాగున్నారా, నీకు ప్రధానమైంది కదా, వివాహ కార్యక్రమం ఎప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నారు, ఇలాంటివి అడగాలి కదా. ఇలాంటి అడగకుండా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఈ మాటలు మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి ఎలిజబెత్తు యవనస్తురాలైనటువంటి మరియను, నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను అంటున్న మాటలు ఎలిజబెత్ అయితే అనగలదా? చెప్పండి. ఎలిజబెత్ అయితే అనగలదా? ఒక అమ్మాయి యవనస్త్రాలు ఒక వృద్ధ తల్లి దగ్గరకు వస్తే, వివాహం కాని అమ్మాయి వస్తే, నా ప్రభు తల్లి నా యొద్దకు ఎలాగొస్తుంది, ఎలాగ జరిగింది ఇది అని అంటుందా ఎవరైనా? అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచన రీతిగా ఎలిజబెత్తులో ఉండి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మరియ ఎందుకు వచ్చింది అంటే 6వ మాసం అని చెప్పాడు కదా దూత. ఎవరికి? ఎలిజబెత్కి 6వ మాసం అని చెప్పాడు కదా. అసలు నిజమేనా కాదా? ఈ దూత ఏమన్నా అబద్ధం చెప్పాడా? వృద్ధురాలైనటువంటి ఆమె 6 months ప్రెగ్నెంటీ అయితే, నేను తప్పకుండా నా గర్భంలో కుమారుడు కలుగుతాడు అని నిశ్చయం చేసుకోవడానికి, కన్ఫామ్ చేసుకోవడానికి ఆమె దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అయితే ఎలిజబెత్తే మాట్లాడవలసి వస్తే ఆ మాటలు మాట్లాడడానికి అవకాశం లేదు. ఏ తల్లి కూడా అలాగ మాట్లాడదు, ఏ వృద్ధ స్త్రీ కూడా అలాగ మాట్లాడదు. ఎంత భక్తిపరురాలైనా కానీ మాట్లాడదు. ఎంత భక్తిపరురాలు? ఇందాక మనం చదివాము. వీరిద్దరూ దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పునను, చదవండి 6వ వచనమా 8వ వచనం చదవండి. 6వ వచనం చదవండి త్వరగా. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకు. అంటే ఇంత భక్తిపరురాలైనటువంటి ఈమె అయినప్పటికీ కూడా తన స్వాధీనములో తన మనస్సు ఉంటే, తన ఆత్మ ఉంటే ఆమె ఈ మాటలు మాట్లాడుద్దా? చెప్పండి. ఎంత భక్తిపరురాలైన ఒక యవనస్తురాల్ని, పెళ్ళిగాని అమ్మాయిని
నా ప్రభు తల్లి, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు, దేవుడు నీకు చెప్పిన విషయాలన్నీ నీకు నెరవేరునుగాక అని అంటుందా? అంటే పరిశుద్ధాత్మ ఆమెకు ప్రవచన వరం కూడా ఇచ్చింది. దేవునికి స్తోత్రం. భక్తిపరులు ఎవరు? జకర్యాను, ఎలిజబెత్. ఎంతటి భక్తిపరులు అంటే వివాహమైన దగ్గర నుంచి ప్రార్థనలు చేస్తున్నారు, వివాహమైన దగ్గర నుంచి బిడ్డలు కావాలని ప్రార్థన చేస్తున్నారు. వచ్చిన వారందరికీ ప్రార్థనలు చేస్తే కొత్తగా వివాహాలైన జంటలకి 1-2 సంవత్సరాల లోపల బిడ్డలు పుడుతూ ఉన్నారు. వీరికి మాత్రం బిడ్డలు కలగట్లేదు. అయినా వారి నిరీక్షణ వదులుకోకుండా, వారు భక్తిని వదులుకోకుండా, దేవుడు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు అనే భావన వారిలో లేకుండా సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్నారట. దేవునికి స్తోత్రం. అంటే ఆ సేవకుల మీద, సేవకుడి మీద, సేవకురాలి మీద ఎవరు కూడా నింద వేసే పరిస్థితి లేదు. వస్తున్న సంఘం అంతా కూడా చాలా ప్రేమించేవారు. వీరు కూడా సంఘాన్ని చాలా ప్రేమించేవారు. అంత మంచి భక్తి పరులు, అదేవిధంగా ఆత్మను పొందినవారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రవచనాలు చెబుతుంది. ఎవరికి చెబుతుంది? మరియకు చెబుతుంది. కన్య మరియకు చెబుతుంది. కన్య మరియ దేని కొరకు వచ్చింది? కన్ఫామ్ చేసుకోవడానికి వచ్చింది. దేవునికి స్తోత్రం. సరే, ఎలిజబెత్ ఒక్కతే భక్తిపరురాలా అంటే జకర్యా కూడా ఆత్మను పొందినవాడే. చదవండి, ఆ మాటలు కూడా ఉంటాయి. అదే 1వ అధ్యాయము 67వ వచనం, లూకా సువార్త. అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. దేవునికి స్తోత్రం. అంటే జకర్యా కూడా యాజక వృత్తి చేస్తున్నప్పటికీ కూడా, ధూపం వేసే వృత్తి చేస్తున్నప్పటికీ కూడా దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ చేత ప్రవచనం చెప్తున్నాడు. ఎవరి గురించి ప్రవచనం చెప్తున్నాడు? తన కుమారుని గురించి, యోహాను గురించి ప్రవచనం చెప్తున్నాడు. పుట్టినటువంటి యోహాను 6 months ప్రెగ్నెన్సీ అని చెప్పాను కదా. ఆ తర్వాత ఇంకొక 3 months అయిన తర్వాత యోహాను పుట్టాడు. యోహాను పేరు పెట్టారు. 8వ రోజు యోధా చట్ట ప్రకారంగా, ధర్మశాస్త్ర చట్ట ప్రకారంగా దేవుని మందిరములోనికి తీసుకొచ్చి మగపిల్లలకు సున్నతి చేస్తారు. అదేవిధంగా పేరు కూడా పెడతారు. అయితే ఆ పేరు పెట్టే సమయంలో ఈ జకర్యా గారు కుమారుణ్ణి ఎత్తుకొని ప్రవచనం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. తనంతట తాను చెప్పే ప్రవచనం కాదది. తనంతట తాను చెప్పిన ప్రవచనం కాదు. దేవుని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఎలాగూ ప్రవచించెను. ఏమని ప్రవచించాడో చూడండి. ఏమని ప్రవచించాడో చూడండి. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. ఇక్కడ ఒక మాట ఉంది, చదవండి. 76వ వచనం. ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము
ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. ఎలిజబెత్తు వాగ్దానం చొప్పున కన్నటువంటి కుమారుని పేరు యోహాను. ఆ యోహాను గురించి తన తండ్రి అయిన జకర్య ప్రవచన రీతిగా పలుకుతున్న మాట ఏంటంటే, ఓ శిశువా. ఎన్ని రోజులు? యోహాను గారికి ఎన్ని రోజులు? 8 రోజులు. ఆ బాబును పట్టుకొని పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఓ శిశువా, నీవు సర్వోన్నతుని దేవునికి ప్రవక్తవనబడుదువు. నీవు సర్వోన్నతుడు కాదు, సర్వోన్నతుడైన దేవునికి నీవు ప్రవక్తగా ఉంటావు. చదవండి. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. అంటే ప్రభువునకు ముందుగా నడుతువు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ముందుగా నడుస్తావు. నువ్వు ఆయన మార్గాలు సరళం చేస్తావు. నిజంగానే ఈ ప్రవచనం చొప్పునే 100కి 100 అచ్చుగుద్దినట్టుగా యోహాను గారు ప్రవర్తించాడు. దేవునికి స్తోత్రం. నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, గొప్పవాడు. చూడండి 3:11 మత్తయి సువార్త 3:11 త్వరగా చదవాలి. 3:11 నేను నీళ్ళలో మీకు బాప్తిస్మమిచ్చున్నాను, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రుణ్ణి కాదు అన్నాడు. ఎంత ప్రవచనం! జకర్యా చెప్పిన ప్రవచనము చాలా కరెక్ట్గా నెరవేరుతా ఉంది. ఎన్ని రోజులప్పుడు? 8 రోజులప్పుడు ఆత్మపూర్ణుడై పలికిన మాటలు యోహాను జీవితంలో తూచా తప్పకుండా నెరవేరుతున్నాయి. ఎందుకు ఈ పూట ఈ మాటలు మనం ధ్యానం చేస్తున్నామంటే, దేవుని సేవ చేస్తున్నటువంటి బిడ్డలైనా లేదా దేవుణ్ణి నమ్ముకుని విశ్వాస యాత్రలో కొనసాగుతున్నటువంటి వారైనా పరిశుద్ధాత్మ పొందుకొని ఉంటే వారి కుటుంబంలో ఉన్న వారి విషయాలై ప్రవచించవచ్చు. భవిష్యత్తు సంగతులు పరిశుద్ధాత్మ ద్వారానే తెలుస్తాయి. ఈ ఎలిజబెత్ కూడా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టబోతున్నారు మరియ తల్లికి, కన్య మరియకు అని ఆత్మలో తెలుసుకొని నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెంత ఎలాగూ ప్రాప్తించెను అని అంటుంది. జకర్యా గారు కూడా పుట్టిన తర్వాత ప్రభువుకి నువ్వు ప్రవక్తగా ఉంటావు, సర్వోన్నతునైన దేవునికి నీవు ప్రవక్తగా ఉంటావని తన కుమారుని గురించి ప్రవచనం చేస్తాడు. వారైతే ప్రవచనాలు చెప్పగలరా? చెప్పలేరు. ఎలాగ చెప్తున్నారు అంటే, వారు సేవకొచ్చిన దగ్గర నుంచి భక్తిలో స్థిరంగా ఉన్నారు, నిరపరాధులుగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉన్నారు.
ఎవరిని దూషించలేదు, ఎవరిని ద్వేషించలేదు. వారికి ఇవ్వబడిన క్రమములో వారు జీవిస్తూ ఉన్నారు. సకలమైన దేవుని యొక్క సకలమైన న్యాయ విధులు, ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఎప్పటి వరకు పాటిస్తున్నారు? వృద్ధాప్యం వరకు. వారు అడిగింది పొందుకోకపోయినా, వారికి బిడ్డలు లేకపోయినా భక్తిని విడిచిపెట్టలేదు. అందుకనే దైవాత్మ వారిని ప్రేరేపించింది. జరగబోతున్న సంగతులు బహుశా ఇప్పుడు ఈ మాటలు వ్రాయబడ్డాయేమో కానీ గతంలో వచ్చిన వారికి చాలా ప్రవచనాలే చెప్పుంటారు. దేవునికి స్తోత్రం. వారి సమాజంలో వచ్చిన వారికి చాలా ప్రవచనాలే చెప్పుంటారు. పిల్లలకైతేనేమి, పెద్దలకైతేనేమి, నీ జీవితంలో ఎలా జరిగింది, అలా జరిగింది, నువ్వు ఎలాగా బ్రతికితే నువ్వు ఆశీర్వదించబడతావు అని చాలా ప్రవచనాలే ఆత్మతో వారు ప్రవచించే ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా జరగబోతున్న సంగతులు మనకి దేవుడు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇదే గబ్రియేలు దూత కన్యమరియ దగ్గరకు వెళ్తున్న సంగతి ఎలిజబెత్తుకు చెప్పిందా? చెప్పండి. చెప్పలా. ఎలిజబెత్ దగ్గరకు వచ్చింది, అది జకరియా దగ్గరకు వచ్చింది. నీ భార్య గర్భవతి అయింది అన్నాడు. అంతే, గర్భం ధరించింది. మరి ఎలిజబెత్ దగ్గరకు రాలేదు. వీరిద్దరు మాట్లాడుకున్నారు, ఈయనకు మాట్లాడలేవు. మరి ఎవరికి? యోహాను గారికి మాట్లాడలేవు, జకరియా గారికి మాట్లాడలేవు. జకరియా గారికి మాట్లాడలేవు. నోరు మూతేసేసాడు దేవుడు, మాట్లాడడానికి అవకాశం ఇలా. మరి ఎలా తెలిసింది అంటే ఎలిజబెత్తులో ఆత్మ పనిచేసింది. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో లాగా మరియా దగ్గర సెల్ ఫోన్ లేదు. పెద్దమ్మ గబ్రియేలు దూత వచ్చింది, నీకు 6 months అట, నిజమేనా అని. ల్యాండ్ ఫోన్స్ కూడా లేవు, కనీసం వైర్ ఫోన్స్ కూడా లేవు. ఎలాంటి మెసేజ్లు చేసుకోవడానికి అవకాశం లేదు. వెళ్తే తప్ప, చూస్తే తప్ప. అక్కడెక్కడో కొండసీమలో ఉన్నటువంటి ఎలిజబెత్ దగ్గరకు మరియ వెళ్ళింది. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు జరగబోతున్నటువంటి రక్షణ కార్యాన్ని ఎలిజబెత్తుకు తెలియజేశాడు. అదేవిధంగా తన కుమారుని యొక్క భవిష్యత్తు ఏంటో అనే సంగతిని జకర్యాకు దేవుడు ఆత్మరూపంలో తెలియజేశాడు. ఆత్మలో ఉండి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. కనుక మనందరము కూడా భవిష్యత్తు తెలుసుకోవాలంటే, మన కుటుంబస్తుల యొక్క భవిష్యత్తు తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆత్మవశులం అవ్వాలి. అదేవిధంగా నిందారహితులంగా జీవించాలి, నిరపరాధులంగా జీవించాలి. ఓపికతో, సహనముతో, కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబు రాకపోయినా ఏం చేయాలి? భక్తిని విడువక పట్టుదలతో అందులోనే కొనసాగుతూ ఉన్నట్లయితే దేవుడు మన కుటుంబాల గురించి, మన సమాజం గురించి దేవుడు మనకు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి నాయన. ఈ మాటల ప్రకారంగా నాయన మేము అందరము జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థన పరులుగా నాయన మారినట్లుగా సహాయం చేయండి. ఆత్మను పొందుకున్నట్లుగా సహాయం చేయండి. అభిషేకము దయచేయండి ప్రభా. నీ కృప నిండుగా నా తండ్రి ప్రతి కుటుంబం మీద ఉంచండి ప్రభా. చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఎలిజబెత్ను ఆత్మతో నింపావు ప్రభా. కన్య మరియ నైనా ప్రెగ్నెన్సీ కాబోతుంది, రక్షకుడిని కనబోతుందని ప్రభా
ఆమెకు బయలుపరిచావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. అదేవిధంగా ప్రభా మరియ తల్లి దగ్గరకు వచ్చి ఇదిగో ఎలిజబెత్కి 6 months అని ప్రభా నువ్వు చెప్పావు నాయన. నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. జరగబోతున్న సంగతులు ప్రభా, భవిష్యత్ సంగతులు ప్రభా నీ ఆత్మ ద్వారానే నాయన మాకు తెలియజేస్తావని తండ్రి ఈ పూట మాతో మాట్లాడారు ప్రభా. మా కుటుంబాల్లో ఉన్నటువంటి వారి గురించి, బిడ్డల గురించి, నా తండ్రి భవిష్యత్తు గురించి నాయన మేమును ప్రభా ఎరగడానికి నాయన నీ ఆత్మ నాయన మాకు దయచేయండి ప్రభా. అయా నీ చిత్తం ప్రభా మాకు బయలుపరచండి. నా తండ్రి నీ చిత్త ప్రకారంగా జీవించే ధన్యత ప్రతి కుటుంబానికి దయచేయండి. చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. రాని బిడ్డలను మరొక పర్యాయం నడిపించమని, సమస్తములోని మహిమ పొందమని యేసు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.